హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. ఈరోజైతే మీకైతే వెజ్ నార్మల్ రైస్తో వెజ్ బిర్యానీ అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. వెజ్ పులావ్ అంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. బాస్మతి రైస్ కన్నా నార్మల్ రైసే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను నేనైతే. చాలా బాగా నచ్చుతుంది నాకైతే. ఎప్పుడో ఒక్కసారి చేసుకోవచ్చు బాస్మతి రైస్. పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో తప్పకుండా నార్మల్ రైస్తోనే చేయండి బాస్మతి రైస్ కన్నా. అది కొంచెం గట్టిగా చల్లారితే మాత్రము మీకు తేడా తెలిస్తే గట్టిగా అయిపోయినట్టుగా ఉంటుంది. అలా కాకుండా నార్మల్ రైస్తో చేస్తే పొద్దున సాయంత్రం కూడా తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. నార్మల్ రైస్తో కూడా అట్లనే పొడి పొడిగానే వస్తుంది. ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేయడానికి అసలు నాన్ వెజే వండేదాన్ని. కాకపోతే ఇంకా శ్రావణ మాసం వచ్చింది, నేను 7 వారాల శనివారం వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి తినట్లేదండి. లేకపోతే చేసేవాళ్ళమే. అందులో సోమవారం కూడా నేను తినను. అలా వచ్చేసిందనమాట. అందుకనే వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. నాన్ వెజ్ మా హస్బెండ్ మా పాప తింటారు, కానీ నేనైతే తినను కదా. ఇంకా వద్దు, నాన్ వెజ్లో వద్దులే, ఈరోజు వెజ్ బిర్యానీ లాగా చేస్తూ ఉంటున్నావు కదా, చేసేయని చెప్పారు మా హస్బెండ్ అయితే. ఇంకా స్టార్ట్ చేశాను. మా హస్బెండ్ అయితే లీవ్ పెట్టుకున్నారనమాట ఆఫీస్కి. మా పాపకేమో స్కూల్ ఉంది కదా, స్కూల్కి ఇంకా వెజిటేబుల్ బిర్యానీ పెట్టినా కూడా తినేస్తుంది కదా పాప. కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది. తనకి అన్నీ ఇష్టమైనవి, ఆ బీన్స్ కానీ బఠానీ కానీ ఆలు కానీ క్యారెట్ అన్నీ ఇష్టంగా తింటుంది. సర్లే ఇంకా వెజిటేబుల్ బిర్యానీ చేస్తే తను కూడా ఇష్టంగా తింటుంది కదా అని చెప్పేసి చేసేస్తున్నానండి. కొంచెం టైం అయితే పట్టింది. ఇంకా పూజ చేసుకుందామన్నా పూలు అయితే లేవు. సరేలే, తనని స్కూల్ దగ్గర రోజు అడుగుతుంది రారా అని చెప్పేసి ఇంకా నేను స్నానం చేసి వంట అయితే చేస్తున్నాను. వెజిటేబుల్ బిర్యానీ ఒక్కటే కదా. ఇంకా టిఫిన్ ఏం చేయమంటావు అంటే ఉప్మా చెయ్యమ్మా తింటానని చెప్పింది. సరే ఇంకా ఇది స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇది కొంచెం వేగుతూ ఉంటాయి, ఉప్మా కూడా స్టార్ట్ చేద్దామనేసి అనుకున్నాను. ఇంకోండి, ఇది ఇక్కడ ఉప్మా కూడా స్టార్ట్ చేయడానికి కళాయి అయితే పెట్టేసుకున్నాను. ఎంత పెళ్లి రోజైనా పుట్టినరోజులైనా ఎవరిదైనా సరే అండి, మనం ఒకవేళ బయట తిన్నా కూడా ఎప్పుడైనా ఒక్క టైంలో అయినా స్టవ్ అయితే వెలిగిస్తాము. వంట కానీ కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా. అలా లేకుండా రోజు ఎవరికైనా ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. తప్పకుండా నా లైఫ్లో ఒక్కరోజైనా అలా ఉండాలి అనుకుంటాను నేనైతే. స్టవ్ వెలిగించకుండా అన్నీ బయట, లేకపోతే ఎవరైనా చేసి పెడితే తినాలని అనిపిస్తూ ఉంటుంది నాకైతే. కొంచెం స్పెషల్ డే లాగా అనిపిస్తూ ఉంటుంది కదా. అస్సలు కుదరలేదండి హడావిడిగా వంటలు చేయడము, స్నానాలు చేసుకొని పూజ చేసుకుందామంటే పూలు లేవు. సరేలే, మళ్ళీ కిందకి వెళ్ళి దిగడి తెచ్చుకోవడం ఎందుకు, సరే మనం గుడికి వెళ్ళి పాపని డ్రాప్ చేసి గుడికి వెళ్ళి వస్తూ పూలు తెచ్చుకొని ఇంట్లో పూజ చేసుకుందులే అని చెప్పారు. ఇక్కడైతే ఇక వెజిటేబుల్ బిర్యానీలోకి అయితే రెసిపీలోకి అయితే వచ్చేస్తాను చూడండి. ఇక్కడ ఆయిల్ వేసేసి కొంచెం షాజీరా వేసుకున్నాను, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి. ఇవి 3 మాత్రం మ్యాండేటరీ అంతే, ఇంకా అన్నీ వేయనవసరం లేదు. ఇంకా అది వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మనం కట్ చేసుకున్న ఆలుగడ్డలు, మీ ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది వెజిటేబుల్ బిర్యానీ. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే పిల్లలు ఇలా చేసి పెడితే మంచిగా ఇష్టంగా తింటారు. అంటే బిర్యానీ కొంచెం మసాలా ఫ్లేవర్ లాగా వస్తూ ఉంటుంది కాబట్టి తక్కువ మసాలాతోనే నేను చేస్తానండి. ఇందులో ఎలాంటిది వెయ్యను. చూడండి, మీరు కావాలంటే జస్ట్ ఒక బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, ఒక్క చిన్న టీ స్పూన్ అంతా వేస్తాను అంతే. ఎందుకంటే మా పాప కూడా తినాలి కాబట్టి. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, పుదీనా ఉంటే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అవి కొంచెం మగ్గిన తర్వాత మనము ఏ గ్లాస్ అయితే, ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 2 గ్లాసులు నీళ్ళు పోసుకోండి. అట్లా బాస్మతి రైస్ అయితే బాస్మతి బియ్యంతో చేస్తున్నారు అని అనుకున్నప్పుడు మీరు ఒక గ్లాసు రైస్ తీసుకుంటే 1.5 పోసుకోండి. ఎందుకంటే అవి పొడి పొడిగా రాదు. ఒకవేళ 2 పోసుకున్నప్పుడు ముద్దగా అయిపోయిద్ది. అలా కాకుండా నార్మల్ రైస్తో చేస్తే 1కి 2 వేసుకోండి. బాస్మతి రైస్ అయితే 1కి 1.5 వేసుకోండి. అప్పుడు పొడి పొడిలాడుతూ వస్తుంది. మీరు నార్మల్ రైస్తో చేసినా కూడా చాలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. మీకు చూపిస్తాను చూడండి కావాలంటే. బిర్యానీ అంతా అయిపోయిన తర్వాత కూడా ఇక చూసారు కదా, బిర్యానీ మసాలా మొన్న ఎప్పుడో ఓపెన్ చేశానండి నేను. అప్పటి నుంచి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ రోజుకి అయిపోయిందనమాట. అంతేకాని ఎక్కువ వేసుకోను, ఎందుకంటే ఎక్కువ మసాలాలు తినడం కూడా అంత మంచిది కాదు కాబట్టి ఏదో జస్ట్ ఫ్లేవర్ కోసం అలా వేస్తాను.
ఇంకా సరే అనేసి పక్కన ఇంకా ఉప్మా కూడా చేద్దామని చెప్పి కళాయి అయితే పెట్టేసుకున్నాను. ఇంతే ఉంటుంది కదండి, కాసేపు కూర్చొని మాట్లాడే సందర్భాలు కూడా ఉండవు. ఇంకా తను సెలవు పెట్టుకున్నారు కదా, సినిమాకి ఏమైనా వెళ్దామంటే ఏమీ మంచి సినిమాలు లేవు సుష్మిత అని అన్నారు. ఇంకా సర్లే అని చెప్పేసి సినిమా కూడా క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. ఆ డే అంతా మాకు కొంచెం షాపింగ్ ఉండే అండి, నేను చెప్పాను కదా షాపింగ్ ఎందుకని. ఇంకెప్పుడైనా ముందు వీడియోలో చెప్తాను, అవి చూపించుకుంటూ నేను ఏం చేసుకున్నాను, ఏం కొనుక్కున్నాను అవన్నీ చూపిస్తూ ఒక వ్లాగ్ అయితే తీస్తాను తప్పకుండా, అందులో చూపిస్తాను అనమాట. ఇంకా కొంచెం షాపింగ్ ఉంటే షాపింగ్కి వెళ్ళాలి అని అనుకున్నాము, వెళ్దామని అనుకున్నాం కానీ ఒక్క పని కూడా కాలేదండి. కానీ ఈవినింగ్ పూట చాలా ప్రశాంతంగా అనిపించింది. అనుకోలేదు మా డే ఇలా కంప్లీట్ అవుతుంది, ఇలా కొంచెం పీస్ఫుల్గా కంప్లీట్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఎప్పుడైనా మేము మ్యారేజ్ డే కానీ అన్నవరం వెళ్తాము ఖచ్చితంగా మేమైతే. అన్నవరం వెళ్ళి సత్యనారాయణ వ్రతం అయితే చేయించుకుంటాము. ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి వెళ్ళడం బంద్ చేశాము, లేకపోతే అన్నవరం వెళ్ళి సత్యనారాయణ వ్రతం అయితే చేయించుకునే వాళ్ళము. ఎందుకంటే మా మ్యారేజ్ డే అనేది శ్రావణ మాసంలోనే వస్తుంది కాబట్టి అలా కలిసి వచ్చింది అనమాట. కానీ కోవిడ్ వచ్చినప్పటి నుంచి అస్సలు కుదరట్లేదండి, అనుకున్నా కూడా వెళ్ళలేకపోతున్నాము. సత్యనారాయణ స్వామి ఎప్పుడు రప్పించుకుంటాడో కూడా తెలియదు. ఇక్కడైతే ఇంకా బిర్యానీలోకి మగ్గిపోయాయి అని చెప్పేసి ఎసరు కూడా పోసేసుకున్నాను. 1.5 గ్లాస్ తీసుకున్నాను రైస్ అయితే, 3 గ్లాసులు నీళ్ళైతే పోసుకొని పెట్టేశానండి. సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ ఉప్మాలోకి జీలకర్ర తక్కువ వేసుకోండి, ఆవాలు ఎక్కువ వేసుకోండి. ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి మీ తినే స్పైసీని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏది చేసినా కూడా మా పాప ఉద్దేశించి చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఒక్కసారి పచ్చిమిర్చి కొంచెం ఘాటుగా ఉంటున్నాయండి, ఒక్కొక్కసారి ఏమో సప్పగా ఉంటున్నాయి. 2 వేసినా కూడా సరిపోవట్లేదు, ఒక్కొక్కసారి ఒక్కటేసినా కూడా ఎక్కువైపోతుంది ఘాటు అనేది. తను తినట్లేదు. అందులో ఏంటంటే మనం షుగర్ కానీ ఏదైనా వేసినా కూడా ఆ ఘాటు స్మెల్ అనేది తెలుస్తుంది, ఇంకా తినట్లేదు, బంద్ చేస్తుంది అనమాట. కొంచెం పెద్ద పిల్లలంటే తినేస్తారు కదా, అందుకోసమే ఒక్కటే కట్ చేస్తానండి నేనైతే పచ్చిమిర్చి ఎందులోకైనా. ఇప్పుడైతే ఇది బొంబాయి రవ్వ ఉప్మా కాబట్టి సేమియా దాంట్లోకి అయితే మ్యాగీ మసాలా వేస్తాను కాబట్టి దీంట్లో ఏం వేయను కాబట్టి ఒక 2 పచ్చిమిర్చి అయితే కోసుకొని వేసుకున్నాను. మీ స్పైసీని బట్టి తయారు చేసుకోండి. కానీ ఉప్మా మాత్రం ఇలా చేయండి, బొంబాయి రవ్వ ఉప్మా నేను చూపిస్తాను చూడండి. మంచిగా మగ్గిపోయిన తర్వాత ఎసరు అనేది ఎక్కువ పోసుకోండి. ఒక గ్లాస్కి 3 గ్లాసుల దాకా పోసుకుంటే మనం తినేటప్పుడు అంటే ఎమ్మటి తినేసే వాళ్ళైనా కూడా చాలా బాగుంటుంది, కొద్దిసేపు ఆగి తినే వాళ్ళకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. లూజ్గా ఉంటే చాలా చాలా బాగుంటుంది. కొంచెం చల్లని తర్వాత బిగుసుకుంటుంది కదా ఉప్మా రవ్వ అనేది, అలా కాకుండా మనం ఎసరు ఎక్కువ పోసుకొని తక్కువ టైంలోనే స్టవ్ కట్టేసుకుంటే చాలా బాగుంటుంది మనం తినే టైంలో. నేను అసలు చూపించలేకపోయానండి మేము తినేది, ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది. మేము బయటికి వెళ్ళొచ్చి గుడికి దర్శనం చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి అట్లా పూజ చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే చేశాము. ఇంకా టిఫిన్ తినేది కూడా ఏం చూపిస్తావులే అని అన్నట్టుగా నేను చూపించలేదు, ఇంకా అది కూడా ఏం చూపిస్తాం, అలసిపోయామండి. ఎండ విపరీతంగా కొడుతుంది, అసలు చల్లదనమే లేదు. అనుకుంటూనే ఉన్న చల్లబడితే బాగుండు, కాసేపు అట్లా బయటగానే వెళ్ళొస్తాం కదా, సంతోషంగా గడిపినట్టు ఉంటుందని అనిపించింది. కానీ లేదండి, ఎండ మాత్రం విపరీతంగా కొట్టింది అసలు ఆ రోజైతే. అసలు ఏమో అండి 3-4 డేస్ నుంచి రోహిణి కార్తీలో కూడా అంత ఎండ కొట్టలేదు, కానీ ఇప్పుడైతే ఎంత ఎండ కొడుతున్నాయో. వర్షాలు తక్కువైపోయాయి, ఎండలు బాగా ఎక్కువైపోయాయి అనమాట. అదే అంటారు, వర్షాలు పడే కాలంలో వర్షాలు పడకుండా ఎండలు కొట్టే టైంలో ఎండలు కొట్టకుండా 2 రివర్స్ అయినట్టు ఉన్నాయండి కాలం అయితే. ఇక్కడైతే ఇంకా మంచిగా నీళ్ళు మంచిగా మరిగిపోయాయి అని చెప్పేసి బియ్యం కూడా వేసేసుకున్నాను. మనం బియ్యం అనేది ఒక 1/2 అవర్ నానితే సరిపోతుంది. నార్మల్ రైస్, బాస్మతి రైస్ అయినా అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే నార్మల్ రైస్తోనే ట్రై చేయండి. అసలు మనము చికెన్ దమ్ బిర్యానీ అలా చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు కూడా నార్మల్ రైస్తోనే ట్రై చేయండి, మీకు వేరియేషన్ అనేది తెలుస్తుంది బాస్మతి రైస్కి నార్మల్ రైస్కి. ఇక్కడ చూసారు కదా, ఇంకా బొంబాయి రవ్వ కూడా వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఆ కొంచెం రవ్వనే సరిపోదనుకున్నాను నేనైతే, సరిపోయిందండి, ముగ్గురికి వచ్చేసింది ఉప్మా. అసలు అనుకోలేదు, కొంచెమే ఉంది, ఇంకా ఓపెన్ చేయాలి, సరుకులు మొన్న తెచ్చాను కదా అందులో ఉంది ప్యాకెట్, ఇంకా ఓపెన్ చేసి వెయ్యాలి అని అనుకుంటున్నా మనసులో అప్పుడే, కానీ సరిపోయింది. అంటే ఏం లేదు, ఎసరు ఎక్కువ ఉండడం వల్ల అది ఉడికి కొంచెం క్వాంటిటీ అనేది కూడా ఎక్కువ అవుతుందని అనిపించింది అప్పుడు. నాకైతే ఇప్పుడు చూసారు కదా ఎంత వాటరీగా ఉందో, అది మంచిగా రవ్వ అంతా మంచిగా ఉడికేసరికల్లా దగ్గర పడిపోయిద్దండి. మీరు చూస్తూ ఉండండి, కావాలంటే నేను చూపిస్తాను.
చూసారా వెజిటేబుల్ బిర్యానీ కూడా అయిపోయింది. మనకి నీరు తడి ఏమి లేకపోతే మనం ఓపెన్ చేయంగానే దమ్ములాగా వస్తుంది చూసారండి ఆవిరి, అలా వస్తే అయిపోయినట్టే. ఇంకా స్టవ్ అనేది మనం కట్టేసేసుకోవచ్చు. అసలు ఆ రోజు బిర్యానీ చాలా టేస్టీగా వచ్చిందండి. నేను ఇంకా సైడ్ డిష్గా ఏం చేయలేదు, బయట నుంచి సాంబార్ తెచ్చుకొని తిన్నాము. సూపర్ ఉందండి. అసలు చేద్దాం అనుకున్నాను, టైం లేదు, బయటికి వెళ్ళాలి అని అన్నారు కానీ ఇంకా టైం లేక ఇంట్రెస్ట్ లేక అసలు చేయబుద్ధి కాలేదు. ఆ టీవీ పెట్టుకొని చూసి అలా స్పెండ్ చేసామన్నమాట ఆ రోజు. ఈవినింగ్ మా పాపని తీసుకుని వెళ్ళేటప్పుడు కొంచెం పని ఉందని బయటకైతే వెళ్ళాము. చూసారు కదా ఎంత పొడి పొల్లాడుతూ ఉందో, వేడి మీదనే అంత పొడి పొల్లాడుతూ ఉంది, ఇంకా చల్లారితే ఎంత పొడి పొల్లాడుతూ వస్తుంది. ఇంకా మా పాపకైతే చల్లార్చి బాక్స్లో అయితే పెట్టాను. ఆ ఉప్మా చూసారా, ఉప్మా ఒక బాక్స్లో డ్రాగన్ ఫ్రూట్ కావాలని తీసుకుందనేసి డ్రాగన్ ఫ్రూట్ పెట్టమ్మా అని చెప్తే బాక్స్లో పెట్టాను. కానీ తినలేదండి డ్రాగన్ ఫ్రూట్, 2-3 ముక్కలు తిని ఇంటికే తీసుకొచ్చేసింది. అలాంటివి ఉంటాయి అనమాట. స్కూల్లో ఫ్రెండ్స్ తెచ్చుకుంటున్నారమ్మా కొను అంది కానీ తినట్లేదు. నేను ట్రై చేసామండి, మేము తిని చూసాము, అది ఏంటో సబ్జా గింజలు తగిలినట్టు తగులుతున్నాయి అనమాట. మనం ముంజకాయలు తింటూ ఉంటాం కదా, అవి తగులుతుంటే ఒక రకంగా అనిపించింది నాకైతే ఫీలింగ్. మా హస్బెండ్కి కూడా అలానే అనిపించిందంట, సబ్జా గింజలు తగులుతున్నాయి అని చెప్పారు. ఇక్కడైతే ఇక మా పాపని స్కూల్లో డ్రాప్ చేయడానికి ఈరోజు యూనిఫామ్ వేసుకోనంటే వేసుకోనని చెప్పింది. నేనైతే ఇక యూనిఫామ్ వేసుకోను, ప్లీజ్ అమ్మ అంటే సరే సివిల్ డ్రెస్ వేసాను. ఇంకా స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఒకటే గొడవండి, రావా ప్లీజ్ అమ్మ రా అమ్మ అని అడుగుతుంది. ఇంకా సర్లే స్నానం చేసి ఆల్రెడీ ఉన్నాను కాబట్టి అక్కడి నుంచి వచ్చేటప్పుడు గుడికి దర్శనం చేసుకొని పూలు తెచ్చుకుందాము అని అంటే ఇంకా బయలుదేరిపోయాను నేను కూడా. ఇంకా స్కూల్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాము. నేను కూడా స్కూల్లో చెప్పేసి వస్తానమ్మా, షాపింగ్కి వెళ్తానన్నా అని చెప్పేసి వస్తానమ్మా అని చెప్తుంది మా పాప. అసలు పాపం ఇంకా ఇంట్లో ఉంటే ఎండకి అసలు ఎట్టు తిప్పలేం కదండి పిల్లల్ని కూడా, స్కూలే నయ్యం వాళ్ళకి. ఇక్కడ చూసారు కదా మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయము, వినాయకుడు, రాములవారి టెంపుల్ మొత్తం ఉంటాయి కలిసి, ఆంజనేయ స్వామి టెంపుల్. అక్కడికైతే వెళ్ళి దర్శనం చేసుకొని మా ఇంటి దగ్గర ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళి దండం అయితే పెట్టుకున్నాము. ఇంకా పెళ్లి రోజు అంటే గుడికి వెళ్తాం కదా కంపల్సరీగా, ఇంకా అలా వెళ్ళాల్సి వచ్చింది. ఇదైతే పట్టు డ్రెస్ అండి, మంగళగిరి పట్టు అంటారు కదా, పట్టు డ్రెస్ అస్సలు ఆగట్లేదు. చున్నీ నేనైతే పినిసి పెట్టుకోలే హడావిల్లో, అదేమో ఎమ్మటెమ్మటే జారిపోతూనే ఉంది. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా కాసేపు గుళ్ళట్లా కూర్చొని వీడియో కొంచెం సేపు తీశాను. ఇంకా తీసి ఇంటికంటే వెళ్దామని చెప్పేసి ఇంటికైతే వచ్చాము. ఇప్పుడే వచ్చి పూజ కూడా చేసేసుకున్నానండి. ఇగో చూసారా దేవుడికైతే ఇలా పూజ చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి భలే కలగా అనిపించారు నాకైతే చూస్తుంటే. ఇంకా సరే అనేసి ఇక చూసారా నేను చేసిన బిర్యానీ మీకు చూపిస్తున్నాను అసలు ఎలా ఉంది ఎండ అనేది చూడండి. వెళ్తే మాత్రం మాడిపోయినట్టే వస్తున్నామండి బయటికైతే. మా పాపని డ్రాప్ చేసి వచ్చేలోకనే మాడిపోయినట్టు అయిపోయింది ఫేస్ అయితే. ఇది ఈవినింగ్ టైం మేము బయటికి వెళ్ళి షాపింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ ఎందుకో నాకు బాగా నచ్చిందండి. అసలు ఫస్ట్ టైం నేను అంటే ఎప్పుడూ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు మా హస్బెండ్, వద్దు కొంచెం సేపు స్లో చెయ్యి కాసేపు షూట్ చేసుకుంటాను, నాకు భలే అనిపించింది. ఇక్కడంట మొన్న వరదల్లాగా వచ్చేసి బాగా ఫ్లోటింగ్ ఎక్కువయ్యి మొసళ్ళు అవన్నీ వచ్చాయంటండి. ఇప్పుడైతే లేవు, ప్రజెంట్ అయితే మొసళ్ళు తాబేళ్ళు ఇవన్నీ కొట్టుకొచ్చాయంట. అప్పుడు న్యూస్లో కూడా చూపించారంటండి, నేనైతే చూడలేదు కానీ సరే ఆపు కొంతసేపు పీస్ఫుల్గా ఉంది కదా అని చెప్తే మా హస్బెండ్ ఇక ప్రకాశం బ్యారేజ్ ఇది, ఇక్కడ నుంచి అటు వెళ్ళొచ్చు సుష్మిత అని చెప్పేసి తీసుకెళ్ళారనమాట. అక్కడ కాసేపు కూర్చోవచ్చు, అక్కడికి వెళ్దాం నేను చూపిస్తాను రా. ఫస్ట్ టైం నేను వెళ్ళడం కూడా ఆ ప్లేస్కి. ఎలా ఎండ్ అవుతుంది మా మ్యారేజ్ డే అని అనిపించింది కానీ ఇలా ఎండ్ అయిందండి, చాలా బాగా అనిపించింది. అక్కడ కాసేపు కూర్చున్నాము, చాలా బాగుంది. అక్కడ వాటర్ దగ్గరికి వెళ్దామనేసి వెళ్ళాం మేము. అక్కడికి అందరు దిగుతున్నారు, అక్కడ కిందకి వెళ్ళి చూస్తున్నారనమాట. ఇంకా వద్దన్నారు, ఇసుక తడి ఇసుక వద్దన్నారు. మా పాప స్కూల్ నుంచే డైరెక్ట్గా వెళ్ళిపోయామన్నమాట బయట షాపింగ్కి. ఈరోజు అయితే మా మ్యారేజ్ డే బ్లాగ్ సింపుల్గా ఇలా అయితే జరిగిందండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మరొక నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను.